శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా కర్ణుడు దుర్యోధనుడికి చెప్పగా ఆ దుర్యోధనుడు కొద్దిగా మనస్సుకి బాధ చేసుకున్నాడు. ఆ తర్వాత కర్ణుడు శకుని కూడా ఆ దుర్యోధనుడితో చెప్పారు, అది కాదయ్యా, ఇలాంటి సమయంలో ఎంత మొత్తము ఏ రాజ్యలక్ష్మినైతే మనము రాజసూయాగం చేస్తూ అక్కడ ఆయన ఆ మహానుభావుడైనటువంటి ఆ ధర్మరాజు చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఆ మయసభలో ఇంద్రప్రస్థం రాజధానిగా చేసుకుని వాళ్ళు చక్కటి యాగాలు చేసినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి సంపదనంతా చూసాం మనం. ఆ సంపద అంతా ఇవాళ హస్తగతమైంది. ఆ సముద్ర పర్యంతం ఉండేటువంటి రాజ్యమంతా నీ అధీనంలో ఉంది. ఆ పాండవులందరూ కూడా వనవాసానికి వెళ్ళారు. నారబట్టలు కట్టుకుని అక్కడ కటిక నేల మీద పడుకుంటూ సరైనటువంటి ఆహారం లేక సరైనటువంటి నివాసం లేక అలా తిరుగుతున్నారు వాళ్ళు. ఇలాంటప్పుడు అలా బాధపడుతున్నటువంటి శత్రువులయ్యో బాధపడుతున్నటువంటి సమయంలో మన యొక్క విజయ గర్వాన్ని, మన యొక్క ఐశ్వర్య బలాన్ని, మన యొక్క అధికార బలాన్ని ఒక్కసారి వాళ్ళకి చూపించకపోతే మన ఈ ఇంతటి రాజ్యలక్ష్మిని అనుభవించడం వల్ల పసయముండదయ్యా ఇందులో. అందువలన మనం అక్కడికి ఒకసారి వెళ్ళాలి అన్నట్టుగా దుర్యోధనుడిని వీళ్ళందరూ రేకెత్తించారు. ఆ దుర్యోధనుడు కూడా తన మనసులో అభిప్రాయం చెప్పాడు, నాకు వెళ్ళాలనే ఉందయ్యా, కానీ మా నాన్నగారు అనుమతిస్తాడో అనుమతించడో తెలియదు, ఆయనకి ఆ పాండవుల మీద జాలి ఉంది అని అంటే అప్పుడు వాళ్ళే ఉపాయం కూడా ఆలోచించారు. ఘోషయాత్ర నెపంతో వెళ్దామయ్యా, ఆ ద్వైతవనంలో ఉండే పల్లెలన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయని చెబుతాము, అందువల్ల ఘోషయాత్ర వ్యాజంతో వెళదాము అని ఒక నిశ్చయం చేసుకున్నారు. అందరూ కూడా చక్కగా ధృతరాష్ట్రుడితో ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. ఈ వృత్తాంతాలన్నీ వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. జనమేజయ మహారాజుతో వైశంపాయనుడు చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రం తతసర్వే దదృశుర్జనమేజయ పృష్ట్వా సుఖమధో రాజ్ఞ పృష్ట్వా రాజ్ఞ చ భారత. ఓ జనమేజయ, ఆ తర్వాత కర్ణుడు శకుని దుర్యోధనుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తతస్థైర్విహిత పూర్వం సమంగో నామ బల్లవ సమీపస్థాస్తదా గావ ధృతరాష్ట్రే న్యవేదయత్. వాళ్ళు సమంగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గొల్లవాడిని అంతకుముందు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి మన గోవులు దగ్గరికే వచ్చి ఉన్నాయని చెప్పాడు. అనంతరంచ రాధేయ శకునిశ్చ విశాంపతే ఆహతు పార్థివ శ్రేష్టం ధృతరాష్ట్రం జనాధిపం. అప్పుడు కర్ణుడు శకుని రాజశ్రేష్ఠుడైనటువంటి నరపతి అయినటువంటి ఆ ధృతరాష్ట్రునితోటి ఈ విధంగా అన్నట్ట శకుని కర్ణుడు, రమణీయేషు దేశేషు ఘోష సంప్రతి కౌరవ స్మారణే సమయ ప్రాప్త వస్సానామపి చాంకనం. ఇప్పుడు గొల్లపల్లెలన్నీ చాలా రమణీయంగా ఉన్నాయి, ఎందుకంటే గోవులన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చాయి. ఆ గోవులను దూడలను లెక్కించడానికి, వివరాలన్నీ సేకరించడానికి ఇది చాలా తగిన సమయము. మృగయా చోచిత రాజన్ అస్మిన్ కాలే సుతస్యతే దుర్యోధనస్య గమనం సమనుజ్ఞాతమర్హసి. రాజా, ఈ సమయంలో నీ కుమారుడు వేటకు వెళ్ళడం కూడా యుక్తమే, అందువల్ల దుర్యోధనుడి ప్రయాణానికి అనుమతించవయ్యా అని ధృతరాష్ట్రుడిని కోరారు. ధృతరాష్ట్రుడు అప్పుడు అది విన్నాడు. విని ధృతరాష్ట్రుడు అంటున్నాడు, మృగయా శోభనా తాత గవాంహి సమవేక్షణం విశ్రంభస్తు నగంతవ్య వల్లవానామితి స్మరే. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నాయన వేట అనేటువంటిది మంచిదే, అలాగే గోవుల యొక్క పర్యవేక్షణ కూడా చాలా మంచిదే, కానీ గొల్లవాళ్ళ మాటలు నమ్మకూడదంటారు, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. చేతు తత్ర నరవ్యాఘ్రాహ సమీప ఇతి న శృతం అతో నాభ్యనుజానామి గమనం తత్ర వై స్వయం. నరశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు కూడా అక్కడికి దగ్గరగానే ఉన్నట్టుగా నేను వింటున్నాను, అందువల్ల నా అంతటి నేను మీరు వెళ్ళడానికి అనుమతించలేను అన్నాడు. ఛద్మనా నిర్జితాస్తేతు కర్షితాశ్చ మహావనే తపో నిత్యాశ్చ రాధేయ
సమర్థాశ్చ మహారథాః. ఓ కర్ణ, నీకు తెలవందే ఉంది, వాళ్ళని మనం మోసంతో ఓడించాం. అరణ్యంలో నివసిస్తూ వాళ్ళు కష్టాలు పడుతున్నారు, నిత్యము తపస్సును ఆచరిస్తూ వాళ్ళ శక్తిని కూడా పెంచుకుని మహారథులయ్యారు. ధర్మరాజో సంకృధ్యేద్ భీమసేన స్వమర్షణ యజ్ఞసేనస్య దుహిత తేజయేవతు కేవలం. అయితే ధర్మరాజు కోపం రాదు, ఆయన ఏమి అండ పాపం. కానీ భీమసేనుడు చాలా కోపిష్టి. అలాగే ద్రౌపది సాక్షాత్తు నిప్పురవ్వవే, యజ్ఞగుండంలోంచి వచ్చింది ఆమె, నిప్పురవ్వ. అపరాధ్యేయు ధర్మమోహ సమన్వితా తతో వినిర్దహేయుస్తే తపసాహి సమన్వితా. పోనీ మీరేమైనా మంచివాళ్ళ అంటే అహంకారంతో మోహంతో మీరు అక్కడ కూడా పొరపాట్లు చేస్తారు. దాంతో తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు మిమ్మల్ని తగలబెడతారు. ఇలాంటివి జరగకపోవడానికి ఆస్కారం ఏం లేదు అన్నాడు ధృతరాష్ట్రుడు. అథవా సాయుధా వీరా మన్యునాభిపరిప్లుతా సహిత బద్ధ నిస్త్రంస దహేయు శస్త్ర తేజస. లేదా వాళ్ళు సాయుధులైనటువంటి వీరులు, వాళ్ళు మీ మీద తీవ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వాళ్ళు, కత్తులు పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, కలిసి ఉన్నటువంటి వాళ్ళు అందువల్ల శస్త్రశక్తితో మిమ్మల్ని దహించవచ్చు. అథ యూయం బహుత్వా తానభియాత కథంచన నార్యం పరమం తస్యాదశక్యం దచ్చ వైమతం. లేకపోతే మీరందరూ ఎక్కువ మంది ఉన్నారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, కాబట్టి ఏదో రీతిగా వాళ్ళని ఎదిరించగలిగి ఉండొచ్చు. కానీ వాళ్ళని ఎదిరించినా, వాళ్ళకి ఏదైనా చేసినా అది కూడా ఒక పెద్ద తప్పుగానే కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళని గెలవడం కూడా అంత తేలికైన విషయం కూడా కాదు. ఉషితో హి మహాబాహు ఇంద్రలోకే ధనంజయ దివ్యాన్యస్త్రాన్యవాప్యాధ తత ప్రత్యాగతో వనం. అయితే నేను విన్నాను, ఆ మహాబాహు అయినటువంటి అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడని, ఇంద్రలోకంలో కొంతకాలం ఇంద్రుడి యొక్క ఆతిథ్యంలో ఉన్నాడని, దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ పొందాడని, మళ్ళా అరణ్యానికి వచ్చాడని నేను విన్నాను. అకృతాస్త్రేణ పృథివీ జితా బీభస్సునా పురా కిం పునః కృతాస్త్రోజ్జానహన్యాతో మనో మహారథ. ఈ దివ్యమైనటువంటి అస్త్రాలు లేనప్పుడే గడగడలాడించాడు భూమండలాన్ని అంతటినీ కూడా అర్జునుడు. ఇంతటి దివ్యాస్త్రాలు సంపాదించడానికి మునిపే అన్ని దిక్కులకి వెళ్ళి జయించి అనేకములైనటువంటి ధనరాశులు తీసుకొచ్చి ధర్మరాజు యొక్క పాదాక్రాంతం చేశాడు, అనేక మంది రాజులను ఓడించి. అటువంటి వాడు ఇప్పుడు దివ్యమైన అస్త్రాలన్నీ సంపాదించాడు. సంపాదిస్తే ఇంకా అతనికి అడ్డే ఉంటుంది. ఆ మహారాజుడు మిమ్మల్ని చంపి తీరుతాడయ్యా. అథవా మధ్వచశ్రుత్వా తత్ర యత్త భవిష్యత ఉద్విగ్నవాసో విశ్రంభ దుఃఖం తత్ర భవిష్యతి. అయినా నా మాట విని మీరంతా మీ నివాసాల్లోనే సావధానులే చక్కగా ఉండండి. ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఎందుకు ఈ కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? హాయిగా ఇక్కడ ఉన్నారు, సుఖంగా ఉన్నారు, అంతఃపురాల్లో హాయిగా ఉండండి. వాళ్ళు స్వతహా మంచివారైనప్పటికీ కూడా ఈ వనవాస క్లేశం వలన ఉద్విగ్నులైనటువంటి వాళ్ళ ద్వారా మీకు దుఃఖం కలగచ్చు. అందువలన మీరు ఒకసారి వాళ్ళు అపకారాన్ని అనుభవించారు. అందువలన అనుభవించినటువంటి వాళ్ళని మళ్ళీ అపకారం చేసినటువంటి వాళ్ళు విశ్వసించకూడదు. ఎందుకంటే వాళ్ళు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు సత్యవ్రతులైనప్పటికీ కూడా ప్రత్యుపకారం చేయవచ్చు, దానివల్ల మీకు కష్టాలు రావచ్చు అని చెప్పాడు. అథవా సైనికా కేచిత్ అపకుర్యుర్యుధిష్ఠిరం తదా బుద్ధి కృతం కర్మ దోషముత్పాదయేచ్చన. లేకపోతే మీ సైనికుల్లో కొంతమంది యుధిష్ఠిరుడికి అపకారం చేయొచ్చు, ఆ అజ్ఞాన చేష్ట మీకు ఇబ్బందులను కలిగించవచ్చు. తస్మాత్ గచ్చంతు పురుషా స్మారణాయ ఆప్తకారిణ న స్వయం తత్ర గమనం రోచయే తవ భారత. కాబట్టి దుర్యోధన, ఆప్తులైనటువంటి వీరు ఎవరినైనా గో పరిగణన కోసం, ఆ గోవులు వచ్చేయంటున్నారు కాబట్టి ఆ పరిగణన కోసం ఎవరినైనా పంపించు, నువ్వే వెళ్ళడం అనేటువంటిది నాకు అంతగా ఇష్టం లేదు అని చెప్పాడు. అంటే అప్పుడు శకుని చెబుతున్నాడు, ధర్మజ్ఞ పాండవో జ్యేష్ఠ ప్రతిజ్ఞాతంచ సంసది తేన 12 వర్షాణి వస్తవ్యానీతి భారత. యమయ్యా ధృతరాష్ట్ర, ధర్మరాజు చాలా ధర్మజ్ఞుడయ్యా, పైగా 12 సంవత్సరాలు వనవాసం చేస్తానని సభలో ప్రతిజ్ఞ చేసి కూడా ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు ఎందుకు మన మీద యుద్ధం చేస్తాడు?
అనువృత్తాశ్చ తే సర్వే పాండవ ధర్మచారిణ యుధిష్ఠిరస్తు కౌంతేయ నన కోపం కరిష్యతి. అలాగే ధర్మవర్తులైనటువంటి పాండవులందరూ కూడా ధర్మరాజు గీసినటువంటి గీటు దాటరు ఎవరు కూడా. ధర్మరాజు ఎలా చెబితే అలాగే వింటారు, ఏది ఎలా చేస్తే అలాగే అనుసరిస్తారు. అందువల్ల కుంతీనందనుడైనటువంటి యుధిష్ఠిరుడు మన మీద కోపగించడు. అతడు కోపగించినప్పుడు వీళ్ళెవరూ కూడా కోపగించినా సహించడు. మృగయాంచైవ నోగంతుం ఇచ్ఛా సంవర్తతే భృశం స్మారణంతు చికీర్షామహనతు పాండవ దర్శనం. అయితే వేటకు వెళ్ళాలన్న కోరిక మాకు చాలా బాగా ఎక్కువగా ఉంది, గోపరిగణన కూడా చెయ్యాలనుకుంటున్నాం, కానీ పాండవులను మటుకు చూడాలని మేము అనుకోవటం లేదు, దానికోసం మటుకు మేము వెళ్ళట్లేదు. నచ అనార్య సమాచార కశ్చిత్ తత్ర భవిష్యతి నచ తత్ర గమిష్యామః యత్ర తేషాం ప్రతి శ్రియః. అంతేకాకుండా మార్గం తప్పినటువంటి వృత్తాంతం ఏది అక్కడ జరగదు. అసలు మేము కూడా పాండవులు ఎక్కడున్నారో ఆ చోటికి అసలు వెళ్ళాం, మిగిలినటువంటి ప్రదేశాలు ఏదో చూసి వచ్చేస్తాము అన్నారు. ఏవముక్త శకునినా ధృతరాష్ట్రో జనేశ్వర దుర్యోధనం సహామాత్యం మనుజజ్ఞేన కామత. ఇలా చెప్పేటప్పటికి శకుని ఆ ధృతరాష్ట్రుడు ఇష్టం లేకపోయినప్పటికీ అమాత్యులతో సహా వెళ్ళడానికి దుర్యోధనుడికి అనుమతినిచ్చాడు. అనుజ్ఞాతస్తు గాంధారీ కర్ణేన సహితస్తదా నిర్యయో భరత శ్రేష్ఠ బలేన మహతావృత. అలాగే తండ్రి అనుమతి పొందినటువంటి వాడై దుర్యోధనుడు కర్ణుడితో కూడి పెద్ద సైన్యం వెంటరాగా ఆయన బయలుదేరాడు. దుస్సాసనేన చ తథా సౌబలేన చ ధీమత సంవృతో భ్రాతృభిశ్చాన్యై స్త్రీభిశ్చాపి సహస్రశః. వీళ్లతో బుద్ధిమంతుడైనటువంటి శకుని, దుశ్శాసనుడు, ఇతర సోదరులు, వేల కొద్ది స్త్రీలు దుర్యోధన వెంట పరివారంలో ఉన్నారు. తం నిర్యాంతం మహాబాహుం ద్రష్టుం ద్వైతవనం సరః పౌరాశ్చానుయు సర్వే సహదారావనం చతత్. ఆ దుర్యోధనుడు అలా బయలుదేరుతుంటే ద్వైతవనాన్ని, ఆ పేరు కలిగినటువంటి సరస్సుని చూడాలనేటువంటి కోరికతో పౌరులు కూడా తమ భార్యలతో సహా ఆయన అనుసరించారట. అష్టౌ రథసహస్రాణి త్రీణి నాగాయుతాని చ పాత్రయో బహుసహస్రాహయాశ్చ నవతిశతాః. ఎలా వెళ్ళాడు ఈ దుర్యోధనుడు అంటే చెప్తున్నారు, 8,000 రథాలట ఆ దుర్యోధనతో, 30,000 ఏనుగులట, ఎన్నో వేల మంది సైనికులట, 9,000 గుర్రాలట. ఇంతటి పరివారంతో ఆ దుర్యోధనుడు వెళ్ళాడు. శకటాపణ వేషాశ్చ వణిజో వందినస్తథా నరాశ్చ మృగయాశీలా శతశోధ సహస్రశః. బళ్ళు, దుకాణాలు, గుడారాలు దుర్యోధనుడు వెంట వెళ్ళాయి. అలాగే వణిజులు, వందిమాగదులు, వేటపై మోజు కలిగినటువంటి అనేక మంది మనుషులు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో బయలుదేరారట. తత ప్రయాణేన్ నృపతే సుమహానభవత్ స్వనః ప్రావృషీవ మహావాయో బుద్ధతస్య విశాంపతే. అది ఎలా ఉందంటే ఒక పెద్ద జంఝావాతం ధ్వనిలాగా ఆ దుర్యోధనుడు ఎంతమందితో కలిసి ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణం ఎంత మహా కోలాహల ధ్వనితో కూడిందిట, అంత పెద్ద ప్రయాణం అది. గవ్యూతి మాత్రే న్యవసత్ రాజా దుర్యోధనస్తదా ప్రయాతో వాహనై సర్వై తతో ద్వైతవనం సరః. నగరానికి 2 క్రోసుల దూరంలో ఆ దుర్యోధన రాజు ఏం చేశాడంటే గుడారాలను వేయించాడు. ఆ పైన అక్కడ నుండి సర్వ వాహనాలతో ద్వైతవనం వైపు, సరస్సు వైపు ప్రయాణం చేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి దుర్యోధన ప్రస్థానే 49,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో దుర్యోధన ప్రస్థానము అనేటువంటి 239వ అధ్యాయం పూర్తయింది. 240వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడి వృత్తాంతాలన్నీ జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అథ దుర్యోధనో రాజా తత్ర తత్ర వనే వసన్ జగామ ఘోషానభితః తత్ర చక్రే నివేశనం. ఆ తర్వాత ఆ దుర్యోధనుడు ఆ వనంలో అక్కడక్కడ ఆగుతూ తిరుగుతూ గోశాసల దగ్గరికి చేరి అక్కడ వసతంతా ఏర్పాటు చేసుకున్నాడు. రమణీయే సమాజ్ఞాతే సోదకే సమహీరుహే దేశే సర్వగుణోపేతే చక్రురావసతాన్పరా. అలా దుర్యోధనుడు వెంట వస్తున్నటువంటి వాళ్ళు కూడా బాగా సర్వగుణ సంపన్నమైనటువంటిది, అందంగా మంచి మనోహరంగా రమణీయంగా ఉండే చోట, నీటితోటి చెట్లతో కూడిన చోట, తమకు పరిచితమైనటువంటి ప్రదేశాల్లో గోడారాలన్నీ వేసుకున్నారు. తథైవ తమీపస్థాన్ పృథగానవసతాన్ బహూన్ కర్ణస్య శకునేశ్చైవ భ్రాతృణాం చైవ సర్వసః. అదేవిధంగా దుర్యోధనుడి గుడారం దగ్గర కర్ణుడికి, శకునికి, దుర్యోధనుడి సోదరులందరికీ కూడా విడివిడిగా గుడారాలు వేశారట. దదర్శ తదా గావః శతశోధ సహస్రశః
అంకైర్లక్షై సదా సర్వా లక్షయామాస పార్థివ. అప్పుడు వందలు వేలగా ఉండేటువంటి గోవులను దుర్యోధనుడు చూశాడు. వాటన్నిటి మీద ముద్రనేశారు, సంఖ్య వేయించారంటే ఇవన్నీ కూడా ఆ దుర్యోధనుడికి సంబంధించినవే అన్నట్టుగా దాని మీద వేశారు. అంకయామాస వత్సాంస యజ్ఞే చోపసృతాం స్వపి బాలవత్సాస యాగావ కాలయామాస తాపి. దూడలను కూడా లెక్కించేట వాళ్ళు, పొల్లిన వాటిని కూడా తెలుసుకున్నారట, లేగదోళ్ళు ఉండేటువంటి ఆవులను లెక్కించారట, ఎంత గోసంపద ఉందో లెక్క చేసుకున్నారట. అధస స్మారణం కృత్వా లక్షయిత్వా త్రిహాయనాన్వృతో గోపాలకై ప్రీత వ్యహరత్ కురునందన. ఆ రీతిగా ఆ దుర్యోధనుడు గుర్తులు పెట్టించి పరిగణన ముగింపు చేసిన తర్వాత 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి ఆ గోపాలకులందరితో పాటు ఆనందంగా విహరించారట. సచ పౌరజన సర్వ సైనికా సహస్రస యథోపదీశం చక్రుడు వనే తస్మిన్ యథామరాహ. ఆ వెంట వచ్చిన పురజనులు, వేల కొద్దిగా వచ్చిన సైనికులు తమ తమ అభిరుచులను అనుసరించి దేవతల వలె ఆ వనంలో అంతా క్రీడించారట. తతో గోపా ప్రగాతార కుశలాన్ నృత్యవాదనే ధార్తరాష్ట్రముపాతిష్టన్ కన్యాశ్చైవ స్వలంకృతా. అప్పుడు ఆ గోపాలకులందరూ కూడా చక్కగా వాళ్ళు నృత్యం చేశారట, వాద్యాలు వాయించారట, పాటలు పాడారట. అలా ఎవరికి వచ్చినటువంటి విద్యను వాళ్ళు ప్రదర్శిస్తూ చక్కగా అక్కడ ఆనందంగా గడుపుతున్నారట. చక్కగా అలంకరించుకున్న కన్యలతో పాటు దుర్యోధనుడి దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చారట. స్త్రీగణావృతో రాజా ప్రహృష్ట ప్రదో వసూతేభ్యో యథార్హమన్నాని పానాని వివిధాని చ. తన రాణులతో కలిసి వాళ్ళని చూసి దుర్యోధనుడు సంతోషించి వాళ్ళకి బోళ్ళంత డబ్బుని వాళ్ళ యోగ్యతను తగినట్టుగా వివిధములైనటువంటి సత్కారాలన్నీ చేసేట. తతస్తే సహిత సర్వే తరక్షోన్ మహిషాన్ మృగాన్ గవయర్క్ష వరాహాంశ్చ సమంతాత్పర్యకాలయన్. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి అక్కడ ఉండేటువంటి సింహాలని, అడవి దున్నలను, గవయ మృగాలను, ఎలుగుపళ్ళను, అడవి పందులను, మృగాలను అక్కడ నుంచి ఇక వేటాడడం మొదలెట్టారు అన్ని దిక్కులా కూడా. సతాన్ శరైర్వినిర్భిద్య గజాంస సుమహోన్వనే రమణీయేషు దేశేషు గ్రాహయామాస వై మృగాన్. అరణ్యంలో అందమైనటువంటి తావుల్లో దుర్యోధనుడు ఎన్నో ఏనుగులను తన బాణాలతో చీల్చేట, క్రూర జంతువులు ఎన్నింటిలో పట్టి బంధించేట. గోరసాన్ ఉపయుంజాన ఉపభోగాన్ స భారత పశ్చన్ స రమణీయాని వనాన్యుపవనాని చ మత్తభ్రమర జుష్టాని బర్హిణాభిరుతాని చ అగచ్చద్ ఆనుపూర్వ్యేణ పుణ్యం ద్వైతవనం సరహ. అలాగే ఆ దుర్యోధనుడు గోరసాలన్నీ ఉపయోగించుకుంటూ వివిధములైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఆ అందమైనటువంటి వనాలను, ఉపవనాలను చూస్తున్నాడు. ఆ తోటల్లోనూ వనాల్లోనూ మదించినటువంటి తుమ్మెదలన్నీ కూడా ఝంకారాలు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ హాయిగా ఆనంద పరవశుడవుతున్నాడు. హాయిగా ముందుకు నడుస్తూ క్రమంగా పవిత్రమైనటువంటి ద్వైతవన సరస్సు ఎక్కడేందో ఆ సరస్సు దగ్గరికి వచ్చాట. మత్త భ్రమర సంజుష్టం నీలకంఠరవాకులం సప్తఛద సమాకీర్ణం పున్నాగబకులైర్యుతం. అది ఎలా ఉంది ఆ సరస్సు అంటే, మదించినటువంటి తుమ్మెదలన్నీ కూడా తేనెలు గోలుతున్నాయట. అక్కడ నెమళ్ళ యొక్క కేకలంతా వ్యాపిస్తున్నాయట. ఏడాకులు అరటి చెట్లు ఆ సరోవరాన్నంతా కప్పేస్తున్నాయట. పున్నాగ ఒకల వృక్షాలన్నీ కూడా ఆ తీరాల మట్టు ఉన్నాయట. బుద్ధ్యా రుధ్యా పరమయా యుక్త మహేంద్ర ఇవ వజ్రభుత్ యదృచ్ఛయా చ తత్రస్తద్ధర్మపుత్రో యుధిష్ఠిరః ఈజే రాజర్షి యజ్ఞేన సాధ్యస్కేన విశాంబతే దివ్యేన విధినా చైవ వన్యేన కురు సత్తమ విద్వద్భిస్సహితో ధీమాన్ బ్రాహ్మణైర్వనవాసి కృత్వా నివేశమభితః సరసస్తస్య కౌరవ ద్రౌపద్యా సహితో ధీమాన్ ధర్మపత్న్యా నరాధిపః. ఆ సరస్తీరంలో వజ్రధారి అయినటువంటి మహేంద్రుల్లాగా పరమైశ్వర్యవంతుడు, బుద్ధిమంతుడు, ధర్మసూతుడు అయినటువంటి యుధిష్ఠిరుడు ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదితో కలిసి సాధ్యస్కం అనేటువంటి ఒక యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నట్ట. ఆ సాధ్యస్కం అనేటువంటి రాజర్షి యజ్ఞం అది ఒక రోజులోనే పూర్తి అయిపోతుంది. అటువంటి గొప్ప యాగాన్ని ఆ యుధిష్ఠిరుడు తన యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదితో కలిసి చేస్తున్నట్ట. పండితులు, ధీమంతులు, అక్కడ వనవాసులైనటువంటి బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారట. ఆ అరణ్యంలో లభించేటువంటి సామగ్రితో ధర్మరాజు దివ్యమైనటువంటి యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు.
ఆ సరోవరానికి దగ్గరలోనే కుటీరాన్ని నిర్మించుకుని ఆయన అక్కడ నివసిస్తున్నాడు కూడాను. తతో దుర్యోధన ప్రేష్యానాది దేశ సహస్రస ఆ క్రీడావసతా క్షిప్రం క్రియంతామితి భారత. అప్పుడు దుర్యోధనుడు వేల కొద్ది క్రీడా మండపాలను నిర్మించమని తన సేవకులందరినీ కూడా ఆదేశించాట. తే తథేత్యేవం కౌరవ్యం ఉక్త్వా వచనకారిణ చికీర్షంతస్తదా క్రీడాన్ జగ్ముద్వైతవనం సరహ. ఆ దుర్యోధనుడు అలా ఆజ్ఞాపించగానే వాళ్ళందరూ కూడా అలాగైనా ఆ ద్వైతవన సరస్సు దగ్గర క్రీడా మండపాలను నిర్మించడం కోసం వెళ్ళారట. వెళ్ళేటప్పటికి ప్రవిశంతం వనద్వారి గంధర్వాహ సమవారయన్ సేనాగ్రం ధార్తరాష్ట్రస్య ప్రాప్తం ద్వైతవనం సరహ. అయితే దుర్యోధనుడి సేనాపతి ఆ ద్వైతవన సరస్సు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ ద్వైతవన ద్వారం దగ్గర ఉండేటువంటి గంధర్వులందరూ కూడా వాళ్ళని అడ్డగించారు. తత్ర గంధర్వరాజో వై పూర్వమేవ విశాంపతే కుబేర భవనాత్ రాజన్నాజగామగణామృత. అప్పటికే కుబేర వనం నుంచి గంధర్వరాజు తన సేవక గణాలతోటి అందరితోటి అక్కడికి వచ్చి ఉన్నట్ట. గణైరప్సరసాం చైవ త్రిదశానాం తదాత్మజై విహారశీల క్రీడార్థం తేన తత్సమృతం సరహ. అనేక మంది అప్సరసల సమూహాలతోటి దేవకుమారులతోటి కలిసి ఆయన అక్కడ హాయిగా క్రీడా విహారం కోసం వచ్చాడు. అక్కడ సంచరిస్తున్నాడు. అక్కడ ఆ సరస్సును చుట్టుముట్టి హాయిగా ఆనందంగా ఆయన ఉన్నట్ట ఆ గంధర్వ రాజు. అలా ఉన్నటువంటి ఆ గంధర్వరాజు తేన తత్సమృతం దృష్ట్వా తే రాజపరిచారకా ప్రతిజగ్ముస్తతో రాజన్ యత్ర దుర్యోధనో నృపః సతు తేషాం వచశ్రుత్వా సైనికాన్ యుద్ధదుర్మదాన్ ప్రేషయామాస కౌరవ్యావత్సారయత తానితి. ఆ గంధర్వరాజు చుట్టుముట్టి ఉన్నటువంటి సరస్సును చూసి దుర్యోధన యొక్క సేవకులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి గంధర్వులందరూ కూడా అడ్డగించారు. అడ్డగించేటప్పటికి ఏం చేయాలో తెలవలేదు వీళ్ళకి. దాంతో వీళ్ళందరూ కూడా వెనుదిరిగి మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆయనతో చెప్పారట, దుర్యోధనుడితోటి చెప్పారు. ఏమనంటే కనుక అక్కడ గంధర్వులను అక్కడి నుండి మీరు తరిమి అక్కడ గంధర్వులు మమ్మల్ని అడ్డగించారయ్యా అని చెప్పారు. చెప్పేటప్పటికి అది విన్నాడు దుర్యోధనుడు. విన్నటువంటి వాడే తన పరిచారకుల మాటలను విని గంధర్వులందరినీ కూడా అక్కడి నుంచి తరిమేయండి అని తన యొక్క సైనికులందరినీ కూడా అక్కడికి పంపించాడు. అక్కడ ఎవరైతే అడ్డంగా ఉన్నారో వాళ్ళందరినీ తరిమేయండి అన్నట్టు. తస్య తద్వచనం శ్రుత్వా రాజ్ఞశ్చేనాగ్రయాయినః సరో ద్వైతవనం గత్వా గంధర్వానిదమబ్రవూన్. అప్పుడు ఆ దుర్యోధనుడు ఆజ్ఞను విన్నారు ఈ సేనాధిపతులందరూ కూడా. సేనను తీసుకుని ద్వైతవన సరస్సు దగ్గరికి వెళ్ళారు. ఆ గంధర్వుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతోటి ఈ విధంగా చెబుతున్నారు. ఏమని చెప్పారంటే, రాజా దుర్యోధనో నామ ధృతరాష్ట్ర సుతో బలి విజిహీర్షురిహాయాతి తదర్థమపసర్పత. ఏమయ్యా, ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి దుర్యోధనుడి గురించి మీరు విన్నారా? ఆ మహారాజు ఇక్కడికి వచ్చాడు విహారం కోసమని. అందువలన ఇక్కడంతా ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఏవముక్తాసు గంధర్వా ప్రహసంతో విశాంపతే ప్రత్యబ్రవంస్తాన్ పురుషాన్ ఇదం హి పురుషం వచః. మాటలు విన్నారు ఆ గంధర్వులు. విని నవ్వుకున్నారు. నవ్వుకుని ఆ దుర్యోధనుడి సేనాధిపతులకి వాళ్ళతో ఇలా చెప్పారట. నేతయతి నో రాజా మందబుద్ధి సుయోధన యోస్మాన్ ఆజ్ఞాపయత్యేవం వైశ్వాని వదివో కృష్ణ. ఏమిటయ్యా మీ రాజు సుయోధనుడైతే వాడు ఎంత బుద్ధిహీనుడో తెలుస్తోంది. కొంచెం కూడా జ్ఞానం లేదు వాడికి. అందువల్లనే మేము దేవతలము, మమ్మల్ని మనుషులు వాడు శాసించేదేమిటి? మేము గంధర్వులం, మేము ఇక్కడ ఉంటాం. మమ్మల్ని శాసించడానికి మానవ మాతృలకి అధికారమే లేదు. ఏదో ఆ వ్యాపారం చేసుకునేటువంటి వైశ్యుల్ని వెళ్ళిపోండి అన్నట్టుగా మమ్మల్ని వెళ్ళమంటాడేంటి, ఆ విధంగా శాసిస్తున్నాడు ఏంటి అన్నాడు. యూయం ముమూర్షవశ్చాపి మంత ప్రజ్ఞాన సంశయేతస్య వచనాదేవం అస్మాద్బ్రూత విచేత సహా. మీ రాజే కాదు, మీరు కూడా బుద్ధిహీనులే. ఎందుకంటే ఆ రాజు చెప్తే మటుకు అక్కడ ఉన్నది గంధర్వులయ్యా, మేము వెళ్ళి చెప్తే కనుక వాళ్ళు ఏం వినరు అనే మాట మీరు చెప్పాలి. అలా చెప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి మాతో చెబుతున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ఏ విధమైనటువంటి తెలివితేటలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. మా దగ్గరికి వచ్చారంటే మిమ్మల్ని చంపాలంటే 5 నిమిషాల్లో మేము చంపేయగలం కూడా. గచ్చధ్వంతరితా సర్వే యత్ర రాజా సకౌరవ నచేదజ్జేవ గచ్చధ్వం ధర్మరాజు నివేశం. అందువల్ల మీరు అందరూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, వెంటనే వెళ్ళిపోండి, లేదా యమధర్మరాజు దగ్గరికి మేమే పంపిస్తామన్నారు.
యావముక్తాసు గంధర్వై రాజ్ఞసేనాగ్రయాయిన సంప్రాద్రవన్యతో రాజా ధృతరాష్ట్రసుతో భవత్. గంధర్వులు అలా అనేటప్పటికీ ఆ దుర్యోధనుడి సేనాధిపతులందరూ కూడా దుర్యోధనుడి దగ్గరికి వచ్చారట. వచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాటలు చెప్తారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్ర పర్వణి గంధర్వ దుర్యోధన సేనా సంవాదే 40,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్ర పర్వం అనే ఉపపర్వంలో గంధర్వ దుర్యోధన సేనా సంవాదం అనే 240వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.